ఫ్రెండ్స్ ఈ వీడియో సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకైతే డైరెక్ట్ దొరకవు. ఎప్పుడైతే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తారో మీకు అప్పుడు మాత్రమే బ్యాక్గ్రౌండ్స్ అనేవి దొరుకుతాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీకైతే దీనికి సంబంధించిన పిఎన్జీ అండ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే డైరెక్ట్ దొరకవు. ఫ్రెండ్స్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ముందు టూన్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఈ టూన్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తుంది మీ గ్యాలరీలో ప్రతి ఒక్క ఫోటో చూపెడితే ఫ్రెండ్స్. ఇక్కడ మీ గ్యాలరీలో మీరైతే ఏదైనా ఒక ఫోటోని అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఏదైనా ఒక ఫోటో ఎంచుకున్న తర్వాత అది మీ ఫేస్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇలా మీ ఫేస్ను చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న ఓకే మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే మీ మొబైల్ డేటా అనేది అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా మీ మొబైల్ డేటా అనేది ఆన్ చేయండి. ఆన్ చేసి ట్రై అగైన్ మీద క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఒక 2 seconds అలా లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. లోడ్ అయిన తర్వాత మీ ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఇది సేవ్ చేయాలంటే మీద డబ్బులు కట్టాలి. అందుకోసం అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకున్న తర్వాత మీరైతే మీ మొబైల్లో పిక్సార్ట్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఆ పిక్సార్ట్ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా కింద పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే ఇలా కొంచెం అయితే అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ అనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిటే ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఎడిటే ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇది ఇట్లా సంథింగ్ ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా బ్యాక్గ్రౌండ్ అనేది ఎంచుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే మీకైతే నేను పిఎన్జీ అయితే ప్రొవైడ్ చేస్తా. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పిఎన్జీ అయితే ఇలానైతే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఎంచుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని సైజ్ అనేది ఇట్లా పెట్టుకోండి. దీని వచ్చేసి ఇక్కడ ఈ సెంటర్లో ఇలా ఈ విధంగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఓకేనా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న రైట్ సింబల్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా రైట్ సింబల్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇవరగా మీరు సేవ్ చేసిన పిఎన్జీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యాడెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న క్రోప్ మీద క్లిక్ చేయండి. క్రోప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఇక్కడ మీ ఫేస్ ఉంది కదా, ఓన్లీ ఇలా మీ ఫేస్ మనం అయితే దీన్ని అయితే ఈ విధంగా క్రోప్ అనేది చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా రైట్ సింబల్ మీద ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ చూసిన ఎడిట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇదంతా ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా ఈ బయట ప్లేస్ ఉంది కదా, ఓన్లీ మీరైతే ఫేస్ మీద ఉంచుకొని అవుట్ సైడ్ అంతా ఈ విధంగా అయితే మీరైతే ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా నేనైతే ఎరేజ్ చేసి మళ్ళీ వీడియో అయితే ఆన్ చేస్తే ఇదంతా, ఎందుకంటే ఎరేజ్ చాలా టైం పట్టుద్ది కాబట్టి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ఫోటో అయితే కట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ అనేది ఇవ్వండి. రైట్ సింబల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోని అయితే ఈ బ్యాక్గ్రౌండ్లో ఆ ఇమేజ్ అయితే కొంచెం కనిపించకుండా అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేయండి. లేకపోతే మీరైతే హిల్డింగ్ టూల్ ఉపయోగించి కూడా ఇదైతే చేయొచ్చు. మీకు నేను డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తాను. మీరైతే దాంట్లో హిల్డింగ్ అది ఉపయోగించకుండా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఇలా చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న రైట్ సింబల్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. రైట్ సింబల్ ఇచ్చేసి మీరైతే మీ ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ 100% అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ స్క్రీన్ మీద ఆల్రెడీ ఒక వీడియో ప్లే చేసే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి రండి ఫ్రెండ్స్. కిందికి వచ్చిన వాళ్ళు అక్కడ వచ్చేసి మీకైతే లవ్ స్టోరీ మూవీ పోస్టర్ అనేది ఒక లింక్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఆ లింక్ మీద క్లిక్ చేసుకోండి. ఈ లింక్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఆ వీడియో అనేది ప్లే అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఆ వీడియో ప్లే అయిన తర్వాత ఆ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఆ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి రండి ఫ్రెండ్స్. ఓకేనా కిందికి వచ్చిన వాళ్ళు ఆ కింద లాస్ట్లో వచ్చేసి నేనైతే అక్కడ కార్టూన్ పిఎన్జీ అని ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఇలా ఇచ్చేందుకు మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే డౌన్లోడ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అందుకోసం అయితే నేనైతే ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా 100% అయితే వీడియో మీకు నచ్చింది అనుకున్న ఫ్రెండ్స్. అసలు ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ గుంటే. జై హింద్.